హల్లెలూయా. ఏం విడిచిపెట్టరు? దేవుణ్ణి విడిచిపెట్టరు. ఎంత మంచి ఆలోచన. అంటే ఆల్రెడీ విడిచిపెట్టి ఉన్నారని ఒప్పుకున్నారు. ఏం చేశారు నాన్న? దేవుణ్ణి, ఆత్మీయతను, భక్తిని విడిచిపెట్టదు. ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టదు. ఇంకేమంటాం? దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, దేవుడు మనకిచ్చిన వరాన్ని, దేవుడు మనకిచ్చిన హోదాను, దేవుడు మనకిచ్చిన పదవిని, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన నైపుణ్యతను, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టదు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, ఏదైనా దేవుడు మన జీవితాల్లో ఏమేమి ఇచ్చాడో దేన్ని మనం ఏం చేద్దామా? విడిచిపెట్టదు. ఒకరోజు బైబిల్లో జరిగిన సంఘటనని జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో. అటు తర్వాత యేసు తిబేరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకునేది. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడైన నతనీయులను, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుబడిన లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే బైబిల్ చెప్తున్నది, సీమోను పేతురు ఏం చేస్తున్నాడు? దేవుడు ఈ అపోస్తలులను, అంటే ఆయన శిష్యులను దేవుడు లోకములో ఉంటుండగా, వారి వారి పనుల్లో ఉంటుండగా, వారి వారి ఉద్యోగాల్లో ఉంటుండగా, వారి వారి వ్యాపారంలో ఉంటుండగా, పేతురు వృత్తికి ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు, జాలరి. ఆయన వలలు వేసి చేపలు పట్టేవాడు. ఎప్పటి నుంచి అంటే ఆయన పుట్టినది మొదలుకొని చిన్నతనం నుండి ఆయన చేపలు పట్టేవాడు ఉన్నాడు. ఒకరోజు ఆయన చేపలు పట్టడం యేసు ప్రభు చూసి, ఇదిగో సీమోను పేతురు, నువ్వు చేపలు పడుతున్నావు కదా, నేను నిన్ను మనుషులను పట్టు జాలరులు చేస్తాను, నన్ను వెంబడించు అని చెప్పాడు. హల్లెలూయా. వింటున్నారా? ఏం చెప్పాడు? ఈ చేపలు పడుతున్న సీమోను పేతురును దేవుడు చూసి, సీమోను పేతురు, నేను నిన్ను ఏం చేస్తాను? మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. ఇదిగో నీ ద్వారా అనేకులను నేను రక్షిస్తాను, అనేకులను నేను విడిపిస్తాను, నేను అనేకులకు ఆశీర్వాదం ఇస్తాను, నేను అనేకులకు దీవెనకరంగా మారుస్తాను. నీ ద్వారా అనేకులు మేలును పొందాలి, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. నువ్వు మాట్లాడినప్పుడు అనేకుల జీవితాలు విడుదల పొందాలి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేకుల రోగాలు విడిపోవాలి. నిన్ను అలా ఆశీర్వాదించడానికి నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను. నువ్వు ఆ వ్యాపారం వదిలిపెట్టి, ఏ వ్యాపారం చేసేవాడైనా? చేపలు పట్టేవాడు. ఊరికో లేడు, ఆయన పనికి మాలినవాడిగా లేడు. ఆయన ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేపలు పట్టుకునే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? పిలిచాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఏదో ఒక పనిలో, ఏదో ఒక వ్యాపారంలో, ఏదో ఒక ఉద్యోగంలో, ఏదో ఒక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన పనుల్లో ఉన్న మన జీవితాల్లో కూడా ఒక దినం దేవుడు మన జీవితంలో పరిచయం అయ్యాడు. హల్లెలూయా. అయ్యాడా లేదా? మన పనుల మీద మనం ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, మన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు పరిచయం అయ్యాడు. ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇదిగో నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానని పేతురుతో మాట్లాడితే, పేతురట ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన చేతిలో ఉన్న వలను ఏం చేశాడు? విడిచిపెట్టాడు. చేతిలో ఉన్న వలను, తాను చేస్తున్న వ్యాపారాన్ని విడిచిపెట్టేసి భార్య, బిడ్డలను, పిల్లలను, కుటుంబాన్ని, తల్లిదండ్రులను
ఎంత నిజముగా ప్రభునందు ప్రియులారా, ఎంత యథార్థంగా నిజాయితీగా నేను ప్రభుతో ఉండాలని ప్రభు దగ్గరికి వచ్చాడట. హల్లెలూయా. పిలిచాడు. పిలిచిన వాడు గొప్పవాడిగా కనపడ్డాడు. పిలిచిన వాడు ఐశ్వర్యవంతుడిగా కనపడ్డాడు పేతురు జీవితంలో. ఎవరు అలాగెవరు మాట్లాడలేదు ఆయన జీవితంలో. యేసు ప్రభు మాట ఎలాంటిదో తెలుసా? మన జీవితాలను ప్రభావితం చేసేది ప్రభునందు ప్రియులారా. దేవుని వాక్యం ఎలాంటిది? ప్రభావితం చేసేది, రూపాంతరపరిచేది, మన దిక్కు దశలను మార్చేది, మన పరిస్థితులను మార్చేది, మన జీవిత విధానాలను మార్చేది ఆయన మాట. అందుకనే ఇదిగో పేతురు వలను వదిలేశాడు, ధోనిని వదిలేశాడు, చేపలు పట్టే వృత్తిని వదిలేశాడు. వదిలేసి ఏం చేశాడంటే ప్రభువును వెంబడించాడు. ప్రభువును వెంబడించిన తర్వాత మనకెవరిని తెలుసు, 3.5 సంవత్సరాలు ప్రభుతో ఏం చేశాడు? కలిసి నడిచిన వాడు. యేసు ప్రభు ఏం మాట్లాడినా ఇదిగో ఆయన సమాధానం ఇచ్చేవాడు. మొదటి శిష్యుడిగా పేరు పొందాడు. ప్రభువుకు ఏమంటాం, మెచ్చుకొనదగిన శిష్యుడిగా ఉన్నాడు. అంత నిజాయితీగా, అంత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అంత నిజాయితీగా ప్రభు మీద ఆధారపడి తన వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, పనిని అన్ని మానేసి ప్రభును వెంబడిస్తే ప్రభు ఆయనకి ఏమి తక్కువ చేయలేదు. తెలుసా మీకు? ఈ 3.5 సంవత్సరాలు వంటట్లు వండుకోవాలా, ఎక్కడ తినాలా, ఎక్కడ పడుకోవాలా, ఇంట్లో అవసరాలు ఎట్లా తీరాలా, అన్ని ఎట్లా తీరాయో పేతురుకు అర్థం కాలేదు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్న కాలాన ఒకనోడు శిష్యులకు అడుగుతున్నాడు, మీరు నాతో ఉన్నారు కదా, మీకు ఏమన్నా తక్కువైందని అడిగాడు. అంటే శిష్యులు అన్నారు, అయ్యా మాకేమీ తక్కువ కాలేదు. ఆయన ఒక శిష్యుల్నే పోషించడం కాదు, ఆయన దగ్గరికి వచ్చిన జన సమూహములకు కూడా అమ్మ ఎన్నిసార్లు కదా, ముమ్మారు బహుశా 3 సార్లు వచ్చిన ఆయన దగ్గరికి వచ్చిన జన సమూహములకు ఆయన భోజనం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు అని రాయబడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన జన సమూహములు కూడా ఆయన ఒట్టి చేతులతో పంపలేదు. అలాగనే పేతురు జీవితంలో 3.5 సంవత్సరాలు ఆయన విన్న మాటలు ఎవరంటే, అమ్మా ఈ లోకంలో ఉన్న గొప్ప బోధకుల్లో ప్రప్రదమైన బోధకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బోధలు విన్నాడు. ఎవరి బోధలు? నువ్వు నేనన్నా ఈ సేవకుని మాట, ఆ సేవకుని మాట, ఆ బోధకుని మాట, ఈ బోధకుని మాట, ఈ ప్రవక్త మాట, ఆ ప్రవక్త మాట విన్నాం. కానీ మనం ఎవరి మాట విన్నాడట? పేతురు. అమ్మా ఎవరి మాట విన్నాడు? యేసు ప్రభు మాట, స్వయంగా తన స్వరంతో వచ్చిన మాటలు విన్నాడు. విన్న పేతురు అమ్మా ఎవరి బోధలు విన్నాడు? యేసు ప్రభు నోట నుండి వచ్చిన మాటలు, ఆయన చేతులు చేసిన కార్యాలు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన వింటున్నారు అవన్నీ చెవులార విన్నాడు, కన్నులార చూశాడు. ఆయన చేతులతో తాకి చూశాడట. హల్లెలూయా. అందుకే పేతురు రాసిన పత్రికలో మొదటి పరిచయంలో అంటాడు, మేము వేటిని కన్నులార చూసామో, వేటిని చెవులార విన్నాము, వేటిని మేము తాకి చూసాము, వాటినే మీకు బోధిస్తున్నాం అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత సంబంధాన్ని దేవుడితో కలిగి ఉన్నాడు. అయినా పేతురు జీవితంలో ఏం జరిగింది తెలుసా? తప్పిపోయాడట. ఎలా తప్పిపోయాడంటే, నిజాయితీగా యథార్థంగా దేవుడు పిలిచినప్పుడు నేను దేవుణ్ణి వెంబడిస్తానని వచ్చాడు. అమ్మా నేను దేవునితో ఉంటానని వచ్చాడు. కానీ ఆ పేతురే ప్రభునందు ప్రియులారా, ఒక దినాన యేసు ప్రభు ఎవరో నేను ఎరగను అని ఒకసారి కాదు ముమ్మారు చెప్పాడట. హల్లెలూయా. అమ్మా వాళ్ళతో ఎంత వాక్యం విను, వాక్యం వినండి. తినదలగా చెప్తున్నా, ఇక్కడ బుద్ధి తక్కువ పనులు చేయకంటే అట్లే చేస్తారు. మంచి స్టోరీ చెప్తున్నా నేను. పేతురు జీవితంలో ఏం జరుగుతుంది?
పేతురు ఎలా రక్షించబడ్డాడు, దేవుడు ఎలా పేతురు పట్టుకున్నాడు, మనల్ని దేవుడు ఎలా పోల్చుకోవాలి, పేతురుకు మనకున్న తేడా ఏంటి? ఊరికనే చెప్తామా వాక్యం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే బైబిల్ చెప్తున్న మాట, పేతురు జీవితంలో ఎటున్నారు, ఆయనతో పోషించబడి, ఆయనతో నడిచి, ఆయన మాటలు విని, ఆయన స్వరం విని, ఆయన చేసిన కార్యాలను చూసి ముమ్మారేమన్నాడట, ఆయన ఎవరో నేను ఎరుగను అని చెప్పి 3 సార్లు అన్నాడండి. ముమ్మారు ఒప్పుకున్నాడు. ఎందుకు ఈ సందర్భాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, అదే విధంగా ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఎన్నో మార్లు ఆయన చేసిన మేలులను పొందాం, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని పొందాం, ఆయన చేసిన మేలులను అనుభవించాం, ఆయన ఇచ్చిన ఆ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల ఆశీర్వాదాలను మనం చూసాం. అయినను ఇదిగో పేతురు ఏమంటున్నాడంటే, ఆయన ఎవరో నేను ఎరుగను అని తప్పిపోతున్నాడు, పడిపోతున్నాడు. ప్రభునందు ప్రియులగా అందుకోసమే పడిపోయాడు. ముమ్మారు యేసు ప్రభువులో ఆయనతో ఉన్నవాడు కాదు, ఆయన నాకెవరో తెలియదు అని మాట్లాడుతున్నాడు. ఆయన బోధలు విన్నవాడే తప్పిపోయాడు, పడిపోయాడు. ఈరోజు మనందరి జీవితాల్లో ప్రభునందు ప్రియులారా, నేను ప్రభువుతో ఉన్నానన్నవాడు, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు నేను కరెక్ట్ ఉన్నాను అనుకుంటున్నా సహోదరుడా, సహోదరా, నా భక్తి సరైందే, నేను దేవునితో బాగానే ఉన్నాను అనుకుంటే నేను చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. పేతురే పడిపోయాడు, పేతురే తప్పిపోయాడు, పేతురే ప్రభువుని నేను ఎరగనన్నాడు. ఈరోజు నా జీవితంలో మనం ఎన్నో సార్లు ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, మనం కూడా ఎరగనన్నట్టుగా, మనం ఆయన ఎవరో తెలవదన్నట్టుగా ఎన్నిసార్లు ప్రవర్తించలేదు, ఎన్నిసార్లు పడిపోవడం లేదు, ఎన్నిసార్లు ఆయనను ప్రక్కన పెట్టడం లేదు, ఎన్నిసార్లు ఆయన మాటకు అవిధేయత చూపడం లేదు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, పేతురు జీవితంలో ఇంకా జరిగింది ఏంటో తెలుసా? ఇదిగో ఇలా పడిపోవడం చూసాక, నేను అపోస్తలుగా ఉండడం నాకు చేత కాదు, అంటే నేను పాస్టర్గా ఉండలేను, నా వల్ల కాదు, నేను ఉండాలనుకున్నా, ఆయనను వెంబడించాలనుకున్నా, ఆయనలాగా నేను బ్రతకాలనుకున్నా, ఆయనలాగా నేను యథార్థంగా నీతిగా ఈ ప్రజలకు ఆశీర్వాదంగా ఉండాలని వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? మంచి ఉద్దేశంతోనే వచ్చాడు. నేను ప్రభువుతో నడుస్తాను, నేను ప్రభువుతో ఉంటానని వచ్చాడు. కానీ తీరా జరిగింది ఏంటో తెలుసా? పడిపోయేసరికి అనుకుంటున్నాడట, ఇదిగో నేను అపోస్తలుగా ఉండలేను, ఈ సేవ నేను చేయలేను, ఈ క్రమంగా నేను ఉండలేను, ఈ అబద్ధం ఆడకుండా నేను ఉండలేను, ఈ మోసం చేయకుండా నేను ఉండలేను అని చెప్పి ఏం చేస్తున్నాడంటే, నేను తప్పిపోతున్నాను. చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాడు, భక్తిలో నిలబడాలనే, భక్తిలో నిలబడాలని, ఎవరైనా నిలబడాలనే ప్రయత్నం చేస్తారు, భక్తిని నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు, ప్రార్థన చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఊరికే రావట్లేదు నువ్వు మందిరానికి. చాలాసార్లు అయ్యగారు ఎంత మంచిగా కోపం చేస్తాడంటే, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు భక్తి నేర్చుకోవడానికే వచ్చేది, నువ్వు ప్రార్థనలో నిలబడాలని వస్తున్నావు, నువ్వు యథార్థంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నావు. పేతురు లాగానే పేతురు అనుకున్నాడు, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచినప్పుడు ఆయనలాగా ఉండిపోతాను, నేను ఆయనలాగా నేను సేవ చేస్తాను, ఆయనలాగా అద్భుతాలు చేస్తాను, ఆయనలాగా నేను చేస్తాను అనుకున్నాడు. కానీ వింటున్నారా, పేతురు తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు అనుకుంటున్నాడు, నేను నిలబడలేదు, నేను చేయలేని సేవ నా వల్ల కాదనుకొని ఏం చేస్తున్నాడు పేతురు అంటున్నాడు, పెద్ద దిక్కు పేతురే కదా, శిష్యులందరితో యేసు ప్రభుతో ఎక్కువగా మాట్లాడిన వాడు పేతురు, ఎక్కువ డౌట్లు తెలుసుకున్నవాడు పేతురు, యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకు రెస్పాండ్ అయిన వాడు పేతురు. ఈ పేతురు ఏమంటున్నా తెలుసా? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానం అయ్యాడు, ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇటున్నారా 10 రోజుల్లాగానే ప్రభునందు ప్రియులారా, ఆయన చనిపోయి కూడా ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు శిష్యులతో అవపడ్డాడు, మాట్లాడాడు, ఏమేం చేయాలో చెప్పాడు. మీరు ఈ 10 రోజులు అంటే 50వ రోజు వరకు
ఎక్కడ ఉన్నామన్నాడు? యెరూషలేములో ప్రార్థన చేస్తూ ఉండండి. ఆ 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు మీదకి వస్తాడు. అప్పుడు మీకు ఏం చేయాలో చెప్తాడంటే, ప్రభునందు ప్రియమైన దేవుడు వీళ్ళారా, వింటున్నారన్న మాట జాగ్రత్తగా. ఈ 10 రోజుల్లోనే పేతురు ఏమైపోయాడంటే, అరే యేసు ప్రభు మనతో లేడు, ఆయన వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేము. మనం పడిపోయే వాళ్ళం, మనం నిలబడలేము. మనం తీసుకున్న నిర్ణయాల మీద మనం నిలబడలేము. మనం దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడలేము. నిజాయితీగానే సేవ చేద్దాం అనుకున్నాం, యథార్థంగానే సేవ చేద్దాం అనుకున్నాం. యేసు ప్రభు బోధించినప్పుడు మనకేం తక్కువ కాల, ఆయన మాట విన్నప్పుడు మనకేం తక్కువ కాల. ఆరోగ్యం బాగుంది, ఆర్థిక వనరులు తీరాయి, టైంకు భోజనం అందింది, ఏ పచ్చి పులుసో కారమో తిన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఇప్పుడు ఆరోగ్యం లేదు. కారణం ఏంటి? యేసు ప్రభు వారితో లేకపోవడం ప్రభునందు ప్రియులారా. జరిగింది ఏంటంటే, ఇప్పుడు నేను ఉండలేక, ఇప్పుడు నేను సేవ చేయలేను, నిలబడలేను, ఇప్పుడు మాట్లాడలేను, ఎవరి మాట మనం వినరు, లోకం మనకు వ్యతిరేకంగా ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను. మనకు వచ్చిన పని అదే. నేను చేపలు పట్టడానికి పోతున్నాను. ఎందుకు ఈ మాటలు ఈ మధ్యాహ్నం ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను? ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరలా పేతురు యొక్క దృష్టి చేపలు పట్టడం వైపు వెళ్ళిపోయారు. దేవుని పిలుపులో ఉన్న పేతురు, దేవుని పిలుపు మేరకు ఆయనకు ప్రతిష్ఠించుకున్న పేతురు, ఏర్పరచుకున్న పేతురు, వింటున్నారా? దేవుడు అపోస్తలుడుగా, వింటున్నారా? ఒకప్పుడు నువ్వు నార్మల్ వ్యక్తివి, ఇప్పుడు నీ చేతుల్లో దేవుడు అధికారాలు పెట్టాడు. వింటున్నారా? ఒకప్పుడు నువ్వు నార్మల్ వ్యక్తివి, నిన్నెవరు లెక్క చేయలేదు, ఎవరు నిన్ను ఎన్నిక చేయలేదు, ఎవరు నిన్ను మనిషిగా కూడా కనీసం చూడలేదు. అని ఈరోజు ఏం చేశాడు తెలుసా? మనుషుల మధ్యలో నీకంటూ ఒక గౌరవం ఇచ్చాడు. ఈ సిస్టర్ ప్రార్థన చేస్తే బాగవుతుంది, ఈ సిస్టర్ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నెరవేరుతుంది. వింటున్నారా? ఇదిగో ఈ అమ్మ పని చేస్తే చాలా పర్ఫెక్ట్గా పని చేస్తుంది, ఈ అమ్మ మాట ఇచ్చిందంటే తప్పిపోదు. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ విలువనికి ఎక్కడిది? ప్రభువు నీకు ఇచ్చాడు. వింటున్నారా? ఆ అపోస్తలత్వం, ఆ అభిషేకం, వింటున్నారా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న యథార్థత, ఈరోజు నువ్వు కలిగి ఉన్న భక్తి, ఈరోజు నీ దగ్గర ఉన్న ప్రేమ, ఈరోజు నీ దగ్గర ఉన్న అనురాగం, ఈరోజు నువ్వు మీద ఇదిగో నువ్వు అనేకులకు చూపించే అభిమానం, ఇవన్నీ కూడా ఎక్కడే తెలుసా? నా దేవుడు నిన్ను ప్రేమించి ఏర్పరిచి నిన్ను పిలుచుకొని ఆయన నిన్ను అనేకులకు నువ్వు ఆశీర్వాదం ఉండాలని ఏం చేస్తాడు? నీలో ఏం చేస్తాడు? నువ్వు అనేకులకు ఆశీర్వాదం ఉండాలనే ఆ అభిషేకం నీకు ఇచ్చాడు. నువ్వు అనేకులతో బాగా మాట్లాడగలుగుతావు అని నీకు మాట్లాడే వరాన్ని ఇచ్చాడు, నీకు సువార్త చెప్పే వరాన్ని ఇచ్చాడు. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, పేతురు జీవితంలో పడిపోయాడు కనుక ఏమనుకుంటున్నాడు? నేను నిలబడలేను, ఇక నా తరంగా ఏది సేవ చేయడం, నిలబడడం, మాట్లాడడం, మన మాట ఎవరు వింటారు, ఎవరు లెక్క చేస్తారు, యేసు ప్రభు లేడు కదా అని చెప్పి ఏమంటున్నాడు? చాలాసార్లు ఎన్నో ప్రార్థనలకు రిప్లై రాలేదని ప్రార్థనలు మానేస్తాం కదా, అవునా కదా? ఎన్నో భక్తి జీవితంలో ఎన్నో సాధించాలనుకొని ప్రభునందు ప్రియులారా ఎన్నో పోరాటం చేయాలనుకొని ఎన్నో దేవుని దగ్గర ప్రార్థించి గెలవాలి, పొందుకోవాలనుకున్న ఆలోచనలన్నీ కూడా పక్కకు పెట్టేశారు కదా. ఎందుకో తెలుసా? ఏదో ఒక్కటి జరగకపోతే జరగలేదుగా, ఇక జీవితంలో ఏం జరిగేది? నేను అనవసరంగా దేవుని నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకున్నాను అని ఏం జరగట్లేదు, ఏం జరగట్లేదు, ఏం జరగట్లేదు, ఏం జరగట్లేదు. ఇలా కష్టం అనుకున్నాడు పేతురు. కష్టం, నేను సేవ చేయలేదు, నేను నిలబడలేదు, నేను బోధించలేదు, నేను ప్రకటించలేదు, నా వల్ల కాదు అనుకుని చెప్పి ఏం చేస్తున్నాడట? ఇదిగో పాత వ్యాపారం, ఏ స్థితిలో నుండి దేవుడు పిలిస్తే వచ్చాడో. ఈరోజు చాలామంది క్రైస్తవులకు అలవాటు ఏంటో తెలుసా? వారి సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాళ్ళ సొంత భక్తి, వాళ్ళ సొంత నీతి, వాళ్ళ సొంత వింటున్నారా? ఏదైతే నువ్వు నేర్చుకున్నది కాదు నా దేవుడు కోరుకునేది.
దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉండాలి, దేవునికి ఇష్టమైన కుమార్తెగా ఉండాలి, దేవుడు మెచ్చే భక్తి చేయాలి. నేను బిషప్ తండ్రి గారు చెప్పాను, నీకు ఇష్టమైన భక్తిగా, నీకు ఇష్టమైన మార్గంగా, నీకు వచ్చినట్లుగా ప్రార్థన చేయడం కాదు, నీకు వచ్చినట్లుగా భక్తి చేయడం కాదు, నువ్వు అనుకున్నట్లుగా చేయడం కాదు. దేవుడు ఎలా కోరుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఎలా కోరుకున్నాడో, దేవుడు నిన్ను ఎలా పిలిచాడో, ఏ వ్యాపారమును వదిలేయమన్నాడో అదే పట్టుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవ సమాజంలో క్రైస్తవం చేసే పని తెలుసా? దేవుడు విడిచిపెట్టను మనం చెప్పిన దాన్ని విడిచిపెట్టేసి మరలా ఎక్కడ ఏం దిక్కులేక మళ్ళీ అదే పట్టుకున్నాడు. మళ్ళీ అదే తంతు, అదే వ్యాపారం, అదే మాటలు, అదే చేష్టలు, అదే ప్రవర్తన, అదే ఉద్దేశం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులను, గడిచిన సేవ ప్రారంభంలో అనంతానంలో తెలిసిన సహోదరుడు ఉండే, పరిచయం ఉండే, ఆయన చాలా అభిమానించి నన్ను సేవకుడిగా కనుక సహోదరుడు అనిల్ నేను మరి సేవ ప్రారంభంలో అతన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగలేదు. మరణ స్థితిలో ఆయన మనసులో పడుకొని ఉన్నప్పుడు అనిల్ బ్రదర్ నేను వెళ్ళి వాళ్ళని పలకరించయ్యా, ప్రార్థన పెడుతున్నారా, చాలా కాలం అవుతుంది మిమ్మల్ని కలవక, మీరు ఎలా ఉన్నారు అని చెప్పి ఆయన అడిగితే, అయ్యా మా పరిస్థితి బాగుంది, నా హెల్త్ అంతా పాడైపోయింది, ఇదిగో నేను చావుదలలో ఉన్నాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మేము ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆయనకు. అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మా ఇంట్లో నుంచి ఒక పెద్ద పాము ఇంట్లో బయటకు వెళ్ళిపోవడం నేను చూశాను అయ్యా అని చెప్పాడు. చాలా సంతోషం, దేవుడు నిన్ను మరణం నుంచి తప్పించాడు అని చెప్పి మేము అంటున్నప్పుడు వాళ్ళ భార్య ఏం చేస్తుంది తెలుసా? వింటున్నారా ప్రభునందు ప్రియులారా? యేసు ప్రభుని నమ్ముకున్నందుకు బతుకు తెరువు లేదని వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకొని చర్చికి దూరం అయిపోయి సేవకుడు పట్టించుకోకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో సారాయి దుకాణం పెట్టుకుని ఆ మందు అమ్ముతున్నారు. దేశం ఎంతమంది వస్తున్నారు వీళ్ళ ఇంటికి అని చెప్పి మేము పరీక్షించినప్పుడు వాళ్ళంతా ఎంత అవుతున్నారు? మందు అవుతున్నారు. మేము వాళ్ళందరూ వెళ్ళిపోయేదాకున్న తర్వాత ఏం చెప్పామంటే, అమ్మా దేవుని నమ్ముకున్నాం కదా మనం, దేవుడు మీ సమస్య నుంచి విడిపిస్తాడు, మీ కష్టాల నుంచి విడిపిస్తాడు. ఎందుకు తప్పిపోయారు? ఎందుకు ఈ వ్యాపారం పెట్టుకున్నారు? ఇది దేవునికి హేయమైనది కదా. మనం దేవుని బిడ్డలు ఇలాంటి చేయొద్దాం, అమ్మకు మానేయమని చెప్పటంలో మనం ఇది చేయొద్దని చెప్తే వాళ్ళు ఆ వ్యాపారం మానేస్తారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను? ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు కుమార్తె వివాహం అయిపోయింది, ఆయన చనిపోయాడు. వాళ్ళు ప్రభునందు వాళ్ళ ఒక కుటుంబాన్ని బట్టి ఇప్పుడు అక్కడ మందిరం కట్టబడ్డారు. ఎందుకు ఈ మాటలన్నీ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే, పేతురు మరలా నేను చేపలు పట్టబోతాను అంటున్నాడు. వెళ్ళిపోతుంటే శిష్యులందరూ అంటున్నారు, పేతురు వెళ్తున్నాడు కదా, పెద్ద దిక్కు, అందుకే అంటాను ఇంటికి ఎప్పుడనేది పెద్దెత్తు మంచిది కాబట్టి పెద్దదికి ఇంటికి నడిపించే యజమాని మంచోడు కావాలి, సంఘాన్ని నడిపించే నాయకులు మంచోళ్ళు కావాలి. సంఘ పెద్దలు తప్పిపోయారు ఈరోజు సంఘాల్లో, యవనస్తులు తప్పిపోయారు, ప్రార్థనా పరులు తప్పిపోతున్నారు. అందుకే సంఘాలు ఓడిపోతున్నాయి. సంఘాల గురించి అన్నిలు మాట్లాడుతున్నారు, లోకం మాట్లాడుతున్నారు, హేళనగా దేవుని నామముల గురించి అవహేళనగా మాట్లాడే వాళ్ళు పెరిగిపోయారు. ఎందుకో తెలుసా? క్రైస్తవుల జీవితాల్లో భక్తి లేకపోవడం, అసలేదు, ధైర్యం లేదు, భక్తి లేదు, దేవుణ్ణి నిరూపించే శక్తి లేదు, ఆత్మీయత లేదు, బలహీన పడ్డారు, పడిపోతున్నారు. అందుకోసమే పేతురు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద స్టోరీని ముగిస్తాను ప్రభునందు ప్రియులారా. జరిగింది ఏంటో తెలుసా? పేతురు వెళ్ళిపోయాడు, శిష్యులందరూ వెళ్తున్నారు. ఆయనకు ఇంకొక పని రాదు, వేరేది ఏది చేయలేడు కనుక నాకు చేపలు పట్టడం వచ్చు, నేను చిన్నప్పటి నుంచి చేపలు పట్టాను కదా, ఈ 3.5 సంవత్సరాలు ఏం లేదు, ఆ అలవాటు లేకుండా పోయాలి, కానీ
చేపలు పట్టడంలో మాత్రం ఆరితేరినవాడు. కనుక పేతురు ఏం చేశాడంటే చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళేటప్పుడు ఆపొచ్చు కదయ్యా, ఆయన సేవకు పిలిచాడు కదా, ఆయనను ఏర్పరచుకున్నాడు కదా, ఆయనను ప్రతిష్ఠించాడు కదా, ఆయన చేపలకు వెళ్తుండే ఎందుకు ఆపలేదంటే ఆపడు. నీ సొంత మార్గాల్లో వెళ్ళేటప్పుడు దేవుడు ఎవరిని ఆపడానికి ఇష్టపడడు. ఆపలేదు, వెళ్ళిపోయాడు. ఇదిగో సాయంత్రం బహుశా 5 గంటలకేమో దిగారట. ఎక్కడికి? చేపలు పట్టడానికి. వలలు పట్టుకున్నాను. స్నేహితులు యాకోబు, ఆంధ్రయ్య, ఎవరో చదువుకున్న ఇప్పటిదాకా వాళ్ళందరూ కలిసిపోయారు. అతనియే జబదయి కుమారులుగా వీళ్ళందరూ కలిసిపోయి చేపలు పట్టడానికి వెళ్ళి వలలు వేయడం ప్రారంభించారు. వలలు వేస్తున్నారు, కానీ ఒక్క చేప కూడా పట్టట్లేదు. గలిలయ సముద్రం అంటే మామూలు నల్లలు చెరువుగా, ఈ చెరువు పట్టాలంటే చాలా ముక్కులు దిగుతాయి. గలిలయ సముద్రం అంటే ప్రతిరోజు చేపలు పట్టి ఆ జాలలు పడతారు. చాలామంది ఆ రాత్రి చేపలు పడుతున్నారు, చాలామంది సముద్రం మీద వలలు వేస్తున్నారు. అలాగే పేతురు వీళ్ళందరూ కూడా చేపలు పడుతున్నారు. 9 గంటల వరకు ఒక చేప కూడా పడలేదు పేతురు జీవితంలో. 11 అయిపోయింది, ఒక చేప కూడా లేదు పేతురు జీవితంలో. పక్క ఉన్న వాళ్ళు చేపలు పడుతున్నారు. అలా అంటున్నారు, పేతురు నీకేమన్నా చేపలు పడ్డాయా అని అడుగుతున్నారు. సముద్రం ఉంటారు, చేపలు పట్టి బ్యాచ్ అవుతారు వాళ్ళందరూ. అంటే మాకు 4-5 పడ్డాయి అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా పక్క వాళ్ళని మీకేమైనా పడ్డాయా అంటే వాళ్ళు అంటున్నారు, మాకు 2 పడ్డాయి. నీకేమన్నా పడ్డాయా పేతురు అంటే లేదు, నాకు ఇంకేం పర్లేదు, లేదు చేసుకున్నాను వాళ్ళు అంటున్నాడు. 9 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. చేపలు వలలు వేస్తూనే ఉన్నాడు రాత్రంతా. ఏం చేస్తున్నాడు అప్పుడు? వలలు అంటే ప్రయత్నాలు. 9 గంటలకు అంటే ఎన్ని ప్రయత్నాలు రాత్రంతా, ఎన్ని ప్రయత్నాలు ఈ లోకంలో. ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, బతుకుదెరువు కొరకు, పిల్లల పెళ్లిల కొరకు, ఆరోగ్యం కొరకు ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేసేది. ఈ దినం అందుకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో వాక్యం వినే ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నీ జీవితాన్ని నిలబెట్టుకోవడం కొరకు, నీ జీవితాన్ని కట్టుకోవడం కొరకు, నువ్వు లోకంలో ఆశీర్వాదం పడడం కొరకు ఎంతగా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నా ప్రయత్నాలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చుట్టూన్న చేపలు పడుతున్న వారందరూ చేపలు పడుతున్నాయి, కానీ పేతురుకు మాత్రం ఒక్క చేప పడనీయలేక యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురుకు ఎందుకని చేపలు పట్టడం లేదంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏ ప్రయత్నం చేసినా అందులో మనం ఫెయిల్ అవుతాం, తప్పిపోవడం చూస్తూ ఉంటాం. మనం తప్పిపోతాం. దేవునికి వ్యతిరేకంగా ఏ ఆలోచన చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ రకమైన చేసినా కూడా మనం తప్పిపోతాం. ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుడు, అయ్యా నేను ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఎందుకు అలా చేయాలి? మరి నేను ఎందుకు తప్పిపోయేటట్లు చేయాలి? నేను ఎందుకు ఓడిపోయేటట్లు చేయాలి దేవుడు అంటే? ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుడు పిల్లల, ఆయన నిన్ను ప్రేమిస్తున్నవాడు కనుక, ఆయన నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన హోదాలో నువ్వు నిలబెట్టడం కొరకు ఎన్ని మార్లైనా నువ్వు తప్పిపోవడానికి ఇష్టపడతాడు. ఎంత తెలుసా? ఆయన సంకల్పంలో నిలబడాలి, ఆయన ప్రణాళికలో నిలబడాలి, ఆయన ఉద్దేశంలో నిలబడాలి. ఆయన ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, లోకములో ఇచ్చే స్థానాలు మనం కోరుకుంటాం. అయ్యా నేను ఒక మంత్రిని అయితే చాలు, నేను ఒక సీఎం అయితే చాలు, నేను ఒక పిఎం అయితే చాలు, నేను ఒక ఉద్యోగస్తుని అవుతే చాలు, నేను ఒక అదైతే చాలు, నేను ఇదే మనకు కొన్ని ఉంటాయి, ఇదైతే చాలు అయ్యా నా లైఫ్లో చాలు అనుకుంటాను. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? మన జీవితాలు ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏ ఒక్క కంపెనీలో పేరు తెచ్చుకోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు ప్రపంచానికి పేరు తేవాలనుకుంటాడు. హల్లెలూయా. అనుకుంటావు ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక ఉద్యోగంలో సెట్ అయితే చాలనుకుంటావు. అది దేవుడు అనుకునేది ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఒకసారి ఒక సహోదరి మా ఇంటికి వచ్చాయి.
మాట్లాడుతూ, అయ్యా ఇదిగో మీ సంఘంలో అందరికి ఉద్యోగాలు ఇస్తున్నాడు దేవుడు అంటే, దేవుడికి స్తోత్రం, దేవుడు మా సంఘానికి ఆ వాగ్దానం ఇచ్చాడని చెప్పారు. చెప్తే ఆయన మాట్లాడుతూ అన్నది, అయ్యా ఇదిగో నీ దాంట్లో పెట్టిన అనిల్కు దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, నీ దాంట్లో పెట్టిన భాస్కర్కు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. అమ్మ వింటున్నారా? మీ చర్చకు వచ్చిన ఇంకేమంటావు, సౌజన్యకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, మీ చర్చకు వచ్చిన మానసకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, కానీ పాపం దేవుడు నీకే ఉద్యోగం ఇవ్వకపోయాడు అన్నాడు. అవునమ్మా? అయ్యో పాపం ఏంటంట, దేవుడు నీకే మంచిగా చదువుకున్నావయ్యా, నీకు మస్తు టాలెంట్ ఉండేది, కానీ దేవుడు నీకే ఉద్యోగం ఇవ్వకపోయాడు. నేను బాగా నవ్వుకున్నాను. హల్లెలూయా. నేను చాలా నవ్వుతుంది. నేను ఏమన్నానంటే, అమ్మా వింటున్నాను, ప్రభునందు ప్రియులారా, నేను అబద్ధం చెప్పట్లా, నిజం. అమ్మగారు కూడా నేనేం చెప్పానంటే, ఇదిగో నేను ఉద్యోగం చేయడానికి లేను, అనేకులను ఉద్యోగాలు ఇవ్వడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. అనేకులను ఉద్యోగాలు ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? నేను ప్రార్థన చేస్తే అంటున్నారా, మేము ప్రార్థన చేస్తే, మా సంఘం ప్రార్థన చేస్తే వింటున్నారా, దేవుడు మాకు ఇచ్చిన ప్రణాళిక ప్రభునందు ప్రియులారా, అనేకులను ఆశీర్వాదం తీసుకురావడానికి దేవుడు నన్ను పిలిస్తే, నాకు ఉద్యోగం లేదనట వినటం బాగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను పిలిచిన పిలిపెలాంటిదో గుర్తించాలా. పేతురును పిలిచిన పిలిపెలాంటిదో పేతురు గ్రహించాలా. ఈరోజు మనం గ్రహించాలా. ఎందుకంటే ఏదో ఒక సంస్థ కింద, ఏదో ఒక అధికారి కింద, ఏదో ఒక నాయకుని కింద నువ్వు పనిచేయడం దేవునికి ఇష్టం లేదు. నీ పని ద్వారా అనేకులు నిన్ను గుర్తించాలా. యోసేపు ఎక్కడ నిలబెట్టాడు? ఒక సంస్థను నిలబెట్టలేదు, ఒక నాయకుని కింద నిలబెట్టలేదు, ఒక అధికారి కింద నిలబెట్టి కొద్ది రోజులే పోతిఫర్ ఇంట్లో పనివాడి ఉంటేనే దేవునికి ఇష్టం కాదా, అందుకే తప్పిపోయేటట్లు చేశాడు. ఎలా తప్పిపోయాడు? పోతిఫర్ భార్య కన్నేసి అతని నిందల పాలు చేసి చెరసాలకు పంపేటట్టుగా తప్పిపోయాడా లేదా? అప్పుడున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, పాపం అని మన దగ్గర తీసి పువ్వు పెడితే ఇంటి యజమానురాల మీద ఇట్లా చెప్తారు, వాడు తప్పిపోయేటట్లు తప్పిపోయాడు అన్నట్లుగా లోకమంతా చూసింది, సమాజం అంతా చూసింది. ఈ తప్పిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరోకు తెలవాలంటే చెరసాలకు పోవాలా? ఫరోకు రాజుకు తెలవాలంటే రాజు ఉండే సంస్థానంలోకి పోవాలి కదా. రాజున్న సంస్థానంలోకి పోవాలంటే అది ఏ మార్గమైనా కావచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, నేను ముగిస్తాను. బైబిల్ చెప్తున్న మాట, ఆయన 9, 10, 11, 12 మధ్యాహ్నం, ఆ రాత్రి 12, 1, 2, 3, 4 రాత్రంతా వేసుకున్నాను, రాత్రంతా వదిలేసుకున్నాను, రాత్రంతా ప్రయత్నాలు చేస్తున్నాను. ఎన్ని వదిలేశారు? సముద్రం అంతా తిరిగారు, అన్ని దిక్కులు తిరిగారు, అన్ని దిక్కులు ప్రయత్నించారు. ఇదిగో కానీ దేవుడు 9 గంటలకు ప్రత్యక్షం కాలేదు, 12 గంటలకు ప్రత్యక్షం కాలేదు, 1 గంటలకు ప్రత్యక్షం కాలేదు, ఇంకా 3 గంటలకు ప్రత్యక్షం కాలేదు, కానీ ఆయన 5 గంటలకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఉదయం మరునాడు ఉదయం ఎన్ని గంటలకు? 5 గంటలకు పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షమయ్యాడు, పేతురును మందలిస్తున్నాడు. ఎందుకని ఆయన 9 గంటలకు ప్రత్యక్షం కాలేదంటే, ఇదిగో ప్రభునందు ప్రియులారా, పేతురుకున్న నమ్మకం ఏంటో తెలుసా? నాకు చేపలు పట్టడం వచ్చు, నేను చిన్నప్పటి నుంచి చేపలు పట్టడంలో ఎలాంటివన్నీ నేను ఆరితేరులోని, నాకు ఏ పని రాక సేవ చేయలేకపోయినా నాకు చేపలు పట్టుకోవస్తుంది. అమ్మ నాకు బాట రాకపోయినా, నేను భక్తిలో నిలబడలేకపోయినా, లోకంలో బ్రతకడం తెలుసు నాకు, ఉద్యోగం చేయడం తెలుసు నాకు, నటించడం తెలుసు నాకు. అంటున్నారా? లోకంలో అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరులారా, వెళ్ళిపోయాడు వాళ్ళన్నీ ఇస్తున్నాడు. ఆయన 9 గంటలకు రాలేదు, 11 గంటలకు రాలేదు. ఎందుకంటే ఆయన నమ్మకం ఉంది. 10 గంటలు పడతాయేమో, 12 గంటలు పడతాయి కదా, 11 గంటలు పడతాయి కదా,
అని చెప్పి వలలు వేస్తూనే ఉన్నాడు. ఏమాత్రం నిరాశపడకుండా వేస్తూనే ఉన్నాడు. వేసి రాత్రి 12 దాటినాక ఆయన మీద ఉన్న నమ్మకం అది కాస్త ఏమైపోతుందట, దిగజారిపోతున్నాడు. అడగలేమిటి, నేను ఎప్పుడు పట్టేది కదా, నాన్నకి ఎవరు పట్టరు కదా, ఏంటి నాకు చేపలు పడకపోవడం ఏంటి? తన మీద తనకు అనుమానం ప్రారంభమైంది. ఫస్ట్ వెళ్ళేటప్పుడు దర్జాగా వల మీద వేసుకున్నదే, నేను చేపలు పట్టబోతున్నాను, వస్తున్నారా అంటే ఏమన్నారు? అందరూ వస్తామయ్యా అని చెప్పి వచ్చారు. అందరూ వదిలేశారు. కానీ 12 తర్వాత చేపలు పట్టకపోవడాన్ని బట్టి నెమ్మదిగా తన మీద ఉన్న తన నమ్మకం ఏం చేసుకున్నాడు? కోల్పోతున్నాడు. మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలంటే నీ మీద నీ నమ్మకం ఉంటే జరగవు. గుర్తుపెట్టుకో, నీ మీద నీ నమ్మకం, నీ భక్తి మీద నీకున్న నమ్మకం, నీ విశ్వాసం మీద ఉన్న నీ నమ్మకం, నీ ఆరోగ్యం మీద నీకున్న నమ్మకంతో నువ్వు ఆరోగ్యం పొందలేవు. నీ నమ్మకం పనిచేయదు. దేవుని కార్యము, దేవుని అద్భుతము, దేవుని మహిమను చూడాలంటే ప్రభునందు ప్రియులారా, ఇదిగో నీ మీదున్న నీ నమ్మకం పూర్తిగా పోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రభువును అవమానించేది ఎందుకో తెలుసా? క్రైస్తవులు ప్రభువును నెగ్లెక్ట్ చేసేది ఎందుకో తెలుసా? వారి మీద వారికి నమ్మకం. దేవుడు మాకు ఏదైనా చేస్తాడు. తన భక్తి మీద నమ్మకం. కాస్త భక్తి తెలిసిపోయిందిగా, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఆ కన్నీడు ప్రార్థన చేస్తూ వింటాడు, కాలు కట్టుకుంటూ వింటాడు, మొరపెడి తింటాడు. ఈరోజు క్రైస్తవులంతా ఎలా అంటే వాళ్ళ భక్తి మీద, వాళ్ళ నీతి మీద, వాళ్ళ యథార్థత మీద, అయ్యా నేను ఎంతో నీతివంతున్నా, అయ్యా నేను ఎంతో భక్తి పరున్నా, నేను ఎలాంటి వాడినో. చాలామంది భ్రమ. పేతురుకు తన మీద తనకున్న నమ్మకం పూర్తిగా అది 9 గంటలకు ఉండదు, ఎందుకంటే ఆశతో వెళ్ళిపోయాడు. 10 గంటలకు లేదు, నమ్మకంతో వెళ్ళిపోయాడు. 12 గంటల వరకు కూడా నమ్మకంతో ఉన్నాడు. 12 దాటిపోయినాక తనలో ఉన్న నమ్మకం చచ్చిపోతున్నాడు. అయ్యో, నేను చేపలు పట్టడం కూడా నాకు రావట్లేదే, ఈ చేపలు కూడా నేను పట్టలేకపోతున్నాను కదా, ఏమైంది నాకు? అయ్యో నాకేమో జరిగింది, నేనేమో అయిపోతున్నాను, చేపలు పట్టడం కూడా రాకపోవడం పెట్టినప్పుడు అంటున్నాను. ఈరోజు నీ ప్రార్థన, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు రిప్లై దొరికేది, నీ ప్రార్థనకు సమాధానం దొరికేది, నీ ప్రార్థనకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఆశించేది కొంతైనా కనపడేది. నువ్వు ఆశించేది, నువ్వు ప్రార్థన చేసేది, నువ్వు కన్నీరు కార్చేది. కానీ ఈరోజు నీ ప్రార్థన నీ కుప్పలు తెప్పలున్నా నీ ప్రార్థనకు ఏమాత్రం ఏ ఒక్కటి కదిలినట్టుగా కానీ, మారినట్టుగా కానీ, అలవాటైనా ఇంకేమమ్మా అవసరమైన తీరినట్లేదు. ఎందుకని నీ భక్తి మీద నీకున్న నమ్మకం. ఈరోజు దేవుడు ఆశించే భక్తిని జీవితంలోకి రావాలా? అందుకే ఆయన తప్పిపోయేటట్లుగా, అందుకనే నీ జీవితంలో ఎంత ప్రార్థించినా నీ శ్రమకు దూరం కావట్లా, ఎంత ప్రార్థించినా నీ రోగం నేను విడిచిపెట్టట్లా, ఎంత ప్రార్థించినా, ఎంత భక్తి పరునిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ఎన్ని ప్రార్థనలు కుప్పలు తెప్పలుగా, ఇదిగో ఎన్ని ప్రార్థన అంశాలు, ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి. అయ్యా ఇన్ని ప్రార్థన చేశాను కదా ప్రభా, ఏమైపోతున్నాయి అంటే ఏమైపోతున్నాయి? అలాగే ఉన్నాయి. ఒక్క ప్రార్థన రిప్లై రావట్లా. ఎందుకు తెలుసా? అందుకోసం బైబిల్ చెప్తున్నది, ఆ తెల్లారుతున్నప్పుడట పూర్తిగా ఆశ చనిపోయాక చేపలు వెళ్ళిపోదాం, వలలు కడుపుకుందాం, వెళ్ళిపోదామని చెప్పి పేతురు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అందరూ వెళ్ళిపోదామని చెప్పి దోల తిప్పుకున్నాడు. దరి ఒడ్డులోకి వస్తున్నప్పుడు యేసు ప్రభు పేతురు చూశాడు. చూసి ఏమంటున్నాడు? పేతురు, ఏమైనా తినడానికి మీ దగ్గర చేపలు ఉన్నాయా అని అంటే అంటున్నాడు, అయ్యా ఇదిగో మాకు ఒక్క చేప కూడా లేదయ్యా, రాత్రంతా ఈ గలిలే సముద్రం అనగా లోకం వింటున్నాం. లోకంలో ఎన్నో ప్రయత్నాలు బ్రతుకు తెరువు కోసం, లోకంలో ఎన్నో ఆరాటాలు బ్రతుకు తెరువు కోసం, ఎన్నో ప్రయత్నాలు, రాత్రనక పగలనక వింటున్నారా? ఎవరి మాట వినక, సేవకుల మాట వినక, దేవుని వాక్యాన్ని వినక, వింటున్నారా? దేవుని స్వరమును వినక, దేవుని చిత్తమును
తెలుసుకోక ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆరాటాలు చేసి చేసి తీరా తన అంటే తన మీద ఉన్న నమ్మకం పూర్తిగా తెచ్చిపోయి, అయ్యో చేపలు పట్టడం వచ్చు అనుకున్నాను, ఇది కూడా నాకు రావట్లా, చేపలు కూడా పడట్లేదు అని చెప్పి వెళ్ళిపోదామని చెప్పి ఇప్పుడు ఏం చేయాలా, నేను ఎట్లా బ్రతకాలా అనుకునే ఆ ఆఖరి క్షణంలో తన మీద తన నమ్మకం కోల్పోయిన స్థితిలో నేనేం చెయ్యలేను, నేను ఇక బ్రతకలేను, నేను ఏ పనికి నేను చేయలేకపోతున్నా, నా వల్ల ఏది కాదు అనుకున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు పేతురు జీవితంలో. అంటున్నాడు, అయ్యా రాత్రంతా పట్టామయ్యా, ఒక్క చేప కూడా లేదయ్యా, ఈ గలిలయ సముద్రంలో చేపలు లేవు అంటే ఇదిగో మాతో దిగిన వాళ్ళందరికీ చేపలు పడ్డాయి కానీ పేతురుకు మాత్రం ఒక చేప కూడా పడలేదు. ఎప్పుడైతే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురును దేవుడు ఇదిగో నీ దోణిని లోతుకు నడిపించు, కుడివైపున వల వేయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దోణిని లోతుకు నడిపించు, నువ్వు తప్పిపోయావు, ఎరగనున్నావు అంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మాటలు తప్పిపోతున్నాం. దేవుని వాక్యం విన్న ప్రతిసారి వింటున్నారా, ఎన్నోసార్లు త్వరగా నిర్ణయాలు, ఎన్నోసార్లు త్వరగా ఏమనుకుంటాం, ఎన్నో ఆలోచనలు, నేను ఎలా ఉండాలి, నేను అలా ఉండాలి, ఎలా మెదులుకోవాలి, ఇలా నేను దేవునితో గడపాలి అనుకుంటున్నాను కానీ నిలబడలేకపోతున్నాం. అమ్మా, నిలబడకపోవడం మనందరికీ మనుషులంగా మనకున్న బలహీనతే. ఇతరికి వచ్చిన బలహీనత, ఈరోజు నీకున్న బలహీనతలే వింటున్నారు, ఈరోజు నీకున్న బలహీనతలే. దేవుడు నీకున్న బలహీనతల గురించి మాట్లాడుతున్నాడు. మనమందరం బలహీనులమే, మనం తప్పిపోయేవారమే. కానీ ఎప్పటి వరకు తప్పిపోతామంటే నువ్వు దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే అంతవరకు నువ్వు అన్ని విషయాలు తప్పిపోతుంటావు, అన్ని విషయాలు తప్పిపోతుంటావు. కనుక పేతురు తన జీవితంలో ఈ విషయంలో తప్పిపోయాడు. తప్పిపోయి రాత్రంతా పట్టానయ్యా, చేపడు పడలేదయ్యా అని చెప్తే దేవుడు అన్నాడు, లోతుకు నడిపించు, అమ్మా లోతుకు నడిపించు. పేతుడు అన్నాడు, అయ్యా రాత్రంతా చూశానయ్యా, నాకంటే నీకు ఎక్కువ తెలుసా చెప్పుకుంటున్నాడు. చాలామంది సేవకుల మాటలు ఎలా చూస్తారంటే చులకనగా ఏదో వాక్యం వినిపోయేవారు ఉంటారు. యేసు ప్రభు చెప్తే రాత్రంతా కష్టపడ్డానయ్యా, నాకంటే నువ్వు ఎక్కువ తెలుసా, ఎప్పుడన్నా జాలు పట్టుకున్నావా, ఎప్పుడన్నా వలేసావా అన్నట్లుగా చూశాడు. కానీ ఎందుకో యేసు ప్రభు వైపు చూడగానే ఆయనలో ప్రభునందు ప్రియులయ్యా నీ మాట చొప్పునేస్తాడు. దోణిని ఏం చేశాడు, లోతుకు నడిపించాడు. ఇప్పుడు దీనంగా నడిపిస్తున్నాడు, తన మీద ఆశతో కాదు, ప్రభు చెప్పిన మాట కొరకు నడిపిస్తున్నాడు. దూరం నువ్వు ప్రభు యొక్క మాట కొరకు నడిపించాలి నీ జీవితాన్ని. ప్రభు యొక్క మాట మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని మాటతో ఏం చేస్తున్నాడు, దోణిని లోతుకు నడిపించాడు. కష్టం ఒడ్డుకొచ్చిన వాడు మరల లోపలికి వెళ్ళాలంటే, ఎందుకంటే రాత్రంతా ఓడిపోయి అలసిపోయి నిద్రలేక తిండి తిని ఇదిగో ఆయనకున్న ఆశలు ఎన్ని రకాల ఆలోచనలు ఎదురాయో రాత్రంతా. నాకు చేపలు పడకపోవడం ఏంటి, నాతో పాటు వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళేమనుకుంటున్నారు, నేను ఓడిపోవడం ఏంటి, నాకు చేపలు పడకపోవడం ఏంటి, అయ్యో నేను చిన్నప్పటి నుంచి తెలుసు కదా, నాకు వల ఎలా వేయాలో ఏ రావడం లేదా, అయ్యో నేను ఏం సాధించలేనా, అయ్యో నేను గెలవలేనా, అయ్యో నేను పట్టలేనా, అయ్యో నేను సాధించలేనా, మరి ఏం చేసుకొని బతకాలి, ఎన్నో ఆలోచనలు ఎదుగుతున్నాయి. దీనుడైపోయాడు, ఒంటరైపోయాడు. అందరున్నా ఇదిగో ఆయన ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అయిపోతున్నాడు. ఒడ్డుకొచ్చాడు. దేవుడు అంటున్నాడు, అయిపోయింది, నీలో ఉన్న గ్రామం పడిపోయింది కదా, నీ నమ్మకం చచ్చిపోయింది కదా, నేనున్నాను నీతో. ఈరోజు నువ్వు పడిపోయావు కదా, ఎన్నోసార్లు మాటించి పడిపోయావు కదా, నేనున్నాను, ఇదిగో నీ దోణిని లోతుకు నడిపించు. పేతురు మరొకసారి తిరిగి వెనక్కి రీకాల్ చేసుకో. ఎక్కడ పడిపోయావు, ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ చెడిపోయావు, ఎక్కడ ఏ స్థితి ద్వారా, ఏ పరిస్థితి ద్వారా, ఏ ఆలోచన ద్వారా, ఎవరి నిర్ణయాల ద్వారా నీ జీవితం ఇంత నష్టాన్ని తెచ్చుకున్నావో. నీ సొంత ఆలోచన కదా. వెనక దిప్పోవడం, లోతుకు నడిపించు. వెనక దింపాడు, అయ్యా నీ మాట చొప్పున రాత్రంతా వేసాను, ఒక్కడికి పర్లేదయ్యా, కానీ నీ మాట చొప్పున. ఈరోజు ఎంతమంది దేవుడి మాట విలువిస్తారు, ఈరోజు ఎంతమంది సేవకుల మాట విలువిస్తారు.
దేవుని మాటకు నువ్వు విలువిస్తే నీ జీవితం కట్టబడతా. పేతురు దేవుని మాటకు విలువిచ్చాడు. అయ్యా నీ మాట చొప్పున, ఈ మధ్యాహ్నం చెప్దాం, అయ్యా నీ మాట చొప్పున అని చెప్పగలిగితే ప్రభుత్వ నీ మాట చొప్పున చెప్పి ఆ దూరం లోతుకు నడిపించి కుడి వైపున వల వేస్తాడట. తన జీవితంలో ఎప్పుడు పట్టలేదమ్మా. ఎవరు పట్టినా 20, 30, 10, 15 పడతారు, ఏ జాలరైనా అంత మించి పట్టలేదు. కానీ ఒకే రోజు ప్రభునందు ప్రియమైన దేవుడిలా 153 గొప్ప చేపలు వలను లాగలేకపోతున్నాడు. కుడివైపున వలేస్తాడు. ఆ వలలో ఇదిగో ఆ వలను గుంజుతున్నప్పుడట అందులో చాలా బరువు వస్తున్నారు. ఒక్కడు లాగలేకపోతున్నాడు. ఒరే ఆంధ్రయ్య, ఒరే నచ్చనీయులు, ఇదిగో మీరందరూ రండి అని చెప్తే వాళ్ళందరూ పరిగెత్తారు. వచ్చి అలా వలను లాగుతున్నట్లుట అది పిగిలిపోతుందేమో అన్నట్లుగా, అది చిరిగిపోతుందేమో అన్నట్లుగా అంత బరువు వస్తున్నది, అంత వేడితో వస్తున్నది వల. ఇదిగో వారందరూ వలను లాగి ఆ చేపలు చూసినప్పుడట అది 153 గొప్ప చేపలట, పెద్ద చేపలు. అది ఆ దోనంతా నిండిపోయేదమ్మా. ఈ చేపలను చూసిన పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? హృదయం నొచ్చుకొని సముద్రంలోనికి బట్టలు ఇప్పి సముద్రం దూకాడట. దూకి అంటున్నాడు, ఆ సముద్రంలో ఈత కొడుతూ అందరికంటే మొదలుగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను విడిచిపోయా, నేను పాపాత్ముని, నేను నిలబడలేకపోతున్నాను. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను నిలబడలేదు, నేను తప్పిపోయాను. చాలాసార్లు ఎన్నో వాక్యాలకు ప్రభావితమై నిలబడాలనుకున్నాం. ఎన్నో ప్రసంగాలు విని దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నాం. కానీ ఎన్నో మాటలు తప్పిపోయాను. తప్పిపోతున్న మన జీవితాలతో దేవుడి మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు. ఎన్నో మాటలు తప్పిపోయావు. పేతురులాగా ఎన్నో మాటలు ఆయన బోధులు విన్నావు, ఆయన వాక్యాలు విన్నావు, ఆయన చేతుల్లో ఎదిగో కార్యాలు చూసావు, ఆయన అద్భుతాలను పొందుకున్నావు, ఆయన మేలు అనుభవించావు, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని స్వీకరించావు, ఆయన ఇచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవించావు. కానీ ఈరోజు నీ జీవితంలో ప్రభునందు